సెకండ్ బాంబేగా పొద్దుటూరు గోల్డ్ మార్కెట్. అటువంటి టౌన్ను మొత్తం పాడు చేసి దీని ఒక మట్కా గుట్కాలో కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చి గుట్కా వ్యాపారం ఎమ్మెల్యేనే మట్కా. అలాగనే క్రికెట్ బెట్టింగ్కు ప్రొద్దుటూరు అడ్డా. ఇవి కాకుండా మొత్తం ప్రొద్దుటూరులో ఎవరు మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ బామర్ది ఏం పేరు బంగారెడ్డి, అతనికి డబ్బులు కట్టాలి. నేను ఒకటే చెప్తున్నా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకి, ఎవరెవరి దగ్గర మీ దగ్గర బలవంతంగా వసూలు చేశారో మీరు వచ్చి స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు వాపసు ఇచ్చే మార్గం న్యాయంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఇల్లీగల్ లేఅవుట్స్ దాని మీద కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలా, ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా చూస్తాం. చాలామందిని బెదిరించి చుట్టుపక్కల స్థలాలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే విన్నవిస్తున్నా, అప్పుడంటే మీరు భయపడి వారికి లొంగిపోయారు. మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా వచ్చి మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక మిగతా ప్రజలకు మంచి పాలనే ఉంటుంది, కానీ ఇలాంటివి లేవు. ఇంతకుముందు ఏదైతే పొద్దుటూరులో నందయ్యను చేశారో ఆ దిశగా కూడా నందం సుబ్బయ్యని మర్డర్ చేశారో, ఆ మర్డర్ చేసింది ఎవరికనేది అంతా తెలుసు. అప్పుడుండే పోలీసు అధికారులు దీన్ని దాచిపెట్టారు. ఆ పోలీసు అధికారుల పైన కూడా చర్యలు తీసుకొని, ఆ పోలీసు అధికారి అప్పుడు ఎవరు ఉండింది ఇక్కడ, శాండిల్వుడ్ స్మగ్లర్ మేలు అతనికన్నా. అతను సామాన్యంగా ఇక్కడ అసలు ఎర్రచందనాన్ని పుష్ప అవార్డు ఇవ్వచ్చు అతనికి. అటువంటి ఎస్పీ దౌర్భాగ్యంగా ఆ విధంగా ఫస్ట్ పోస్టింగ్ అతనికి జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్ వస్తే ఇక్కడే అడిషనల్ ఎస్పీ, ఇక్కడే డిఎస్పీ, ఇక్కడే అన్నీ చేసుకొని ఏ విధంగా ఇక్కడ అన్నిటికీ ఒక అడ్డా చేశాడు. ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలియజేయడం అంటే, ఎవరు కూడా మీరు మోసపోయి ఇసుక కొనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మనకు దగ్గరలోనే ఎక్కడన్నా ఒక ర్యాంపు ఇస్తుంది ప్రొద్దుటూరుకి, ఎందుకంటే పెన్నార్ రివర్ ఉంది కాబట్టి ఎవరి దగ్గర కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు, దళారులు ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ర్యాంపు దగ్గరికి పోతే ఇసుక అక్కడ లోడ్ చేసి విధంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం తయారు చేస్తుంది ఆ పథకం. కాబట్టి ఇసుక కానీ ఈ గ్రావెల్ కానీ ఇంతకుముందు మాదిరి దందాలు ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఏదైనా ఉంటే కూడా మీడియా కూడా మా దృష్టికి తీసుకొచ్చేస్తే నేను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. ముందు మాదిరి ఇక్కడ ఏదైతే అధికారం ఉందని చెప్పేసి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దోచుకున్నారో, ఇప్పుడు ఇక్కడ ప్రజల పాలనే ఉంటుంది, కానీ ప్రజలకు ఏ విధంగా నచ్చే విధంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలన మాదిరి ఉండదు. దౌర్జన్యాలు ఉండవు, ప్రతీకార చర్యలు ఉండవు, కక్ష సాధింపు చర్యలు ఉండవు. ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా, ఏ తప్పు జరిగినా కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా మీడియా దృష్టికి తీసుకురావచ్చు, మా దృష్టికి తీసుకురావచ్చు.